ఆలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ అలాగా కొనడము, అమ్ముకోవటము, దాని ద్వారా ఇంకా కొంత లాభం సమకూర్చుకోవడము, కొంత డబ్బు వెనక్కి వేసుకోవటము, ఏదో దాని నిమిత్తము మనము సేవ చేయకూడదు ప్రియులరా. దాని నిమిత్తము మనము అలాంటి మనసు కలిగి ఉండకూడదు ప్రియులరా. క్రయ విక్రయములు, నాకేంటి లాభము అంటున్నారు కొంతమంది. ఆ ఊరు వెళ్తాను, నాకు లాభం ఏమిటి? మేము సేవకు వచ్చిన ఆ క్రొత్త దినాల్లో 30 సంవత్సరాల క్రితం ఎలాంటి లాభాన్ని ఆశించి రాలేదు ప్రియులరా. ఎలాంటి లాభం ఆశించాల. ఆ రోజుల్లో సేవ చేయాలి.